కోట్ల ప్రజానీకానికి అందరికీ తెలుసు. మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి. ఆ సందర్భంగా రుద్రపాక గారు ఇక్కడ 34వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఆఫీస్ నుండి జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ముగ్గురు కూడా అన్నదమ్ములాగా అక్కజనులాగా కలిసిమెలిసి పనిచేసుకోవడానికి శ్రీకారం చుట్టారు. బాగా పనిచేయాలని నేను ఇంకొకసారి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి ప్రజలందరికీ కూడా ఏంటంటే నాకు ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించినందుకు మీరు ఈ సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకొచ్చి, ఎందుకంటే వ్యవస్థను ఏర్పాటు చేసాం, సుజనా మిత్రాన్ని పెట్టాం ఈ అమ్మాయిని. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా అమ్మాయి నోటీస్లో తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. చెప్పండి మేడం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొడ్డు నాగలక్ష్మి, బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబరు. ఈరోజు రుద్రపేట వెంకటేశ్వర 34వ డివిజన్లో మరి బీజేపీ కార్యాలయం ఓపెన్ చేయడం సందర్భంగా మరి సుజనా చౌదరి గారు రావటం, అలాగే అంబేద్కర్ గారు విగ్రహ ఆవిష్కరణ, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు 13 విగ్రహాలకి మరమ్మతులు చేసి మెట్ల మార్గం అనేది లేకపోతే అవి కూడా చేపించడం జరిగింది. అంతేకాకుండా చాలా విగ్రహాలు శిథిలావస్థలో ఉంటే కొత్త విగ్రహాలకు కూడా ఆయన మాకు ఆమోదం తెలపడం జరిగింది. ఈ కార్యాలయం నుంచి సుజన మిత్ర నుంచి ఒక 3 డివిజన్లు అంటే 34, 35, 56కి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. అలాగే 3 డివిజన్లకి సుజన మిత్ర ఏజెంట్లు అనేది పెట్టడం జరిగింది. వాళ్ళ ద్వారా 3 పార్టీలు కలిసి అన్నదమ్ముల్లాగా సోదరులాగా కలిసి నడవాలి ఈ కార్యాలయంగా అని చెప్పి సుజనా గారు మరి ఆశీర్వదించి వెళ్ళటం జరిగింది. అభినందనలు. మరి రుద్రపాటి వెంకటేశ్వర ఇన్ని సంవత్సరాలుగా మరి బీజేపీ, తెలుగుదేశం, జనసేనకి ఒక కార్యాలయం అంటూ పెట్టి సుజనా గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు.